హాయ్ హలో నేను మీ అనుష. వెల్కమ్ టు బేబీ అండ్ బాయ్స్. ఏ అకేషన్స్ అయినా మనకు బర్త్డేస్ కానీ మ్యారేజ్ డేస్ కానీ ఎంగేజ్మెంట్స్ కానీ ముందు గుర్తొచ్చేది కేక్తోనే కదండి. మనమైతే సెలబ్రేషన్ స్టార్ట్ చేస్తాం. సో మనకు దగ్గరలోనే ఇప్పుడు కూడా క్రిస్మస్ ఉంది, ఇంకా న్యూ ఇయర్ ఉంది. సో ఆ టైంలో మనం ఇలా చిన్న చిన్న కప్ కేక్స్ చేసి పిల్లలకు పెడితే ఇంకేముంటుంది, సూపర్ అదిరిపోతుంది కదండి. సో నేను ఈరోజు అలాగే మీ ముందుకు వచ్చి ఇలా చూపించడం జరుగుతుందండి. సో నేనైతే వీటి కోసం ఇంగ్రీడియంట్స్ నేను చెప్తాను, ఫాలో అయిపోండి. సో ఫస్ట్ అయితే నేనైతే మైదా తీసుకున్నాను, ఒక పెద్ద బిగ్ గ్లాస్ ఆఫ్ మైదా. ఇది వచ్చేసి 250 గ్రామ్స్ ఉంటుంది. సో ఈ 250 గ్రామ్స్ యూస్ చేసి ఓన్లీ సింగిల్ కేకే చేసామనుకోండి, అది దాదాపు 3/4 kg వస్తుంది. సో అలా కాకుండా ఇప్పుడు నేను కప్స్ కేక్స్ కదండి, సో అలా చెప్తున్నాను. నెక్స్ట్ అయితే అదే సైజులో ఉన్న షుగర్ని కూడా తీసుకోవాలి. షుగర్ కూడా వచ్చేసి 250 ml ఉంటుంది, గ్రామ్స్ ఉంటుంది. సో షుగర్తో పాటు మైదాని సేమ్ క్వాంటిటీలో, ఎప్పుడైనా చేసిన 2 సేమ్ క్వాంటిటీలో ఉండాలి. ఆ తర్వాత చిన్న గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకోవాలి. ఆ తర్వాత నేనైతే కోకో పౌడర్ యూస్ చేస్తున్నాను. ఇది కూడా చాలా కంపెనీసే ఉంటాయండి మార్కెట్లో. నాకు నచ్చింది అయితే ఇదే కంపెనీ అండి. ఎవ్రీ టైం నేను చేసినప్పుడల్లా నేను ఇదే కంపెనీ యూస్ చేస్తాను, నాకు బాగా నచ్చుతుంది కూడా. సో నేను ఎక్కువ చాక్లెట్ ప్రియురాలని కాబట్టి నాకైతే ఎక్కువగా కోకో పౌడర్తో చేసిన చాక్లెట్ కేక్స్ కానీ అలాంటివంటే నాకు బాగా ఇష్టం. సో ఈరోజు కూడా మీకు అదే చూపించబోతున్నాను. తర్వాత వచ్చేసి బేకింగ్ పౌడరు ఉంటుంది. బేకింగ్ పౌడరు వేరు, బేకింగ్ సాల్ట్, బోత్ ఆర్ డిఫరెన్స్ అండి. బేకింగ్ పౌడర్ అనేది నేనైతే ఇది యూస్ చేస్తే చాలా ఫఫీగా వస్తుంది కేకు, ఇంకా స్మూత్గా మెత్తగా బాగుంటుంది కూడా. ఇది బేకింగ్ సాల్ట్. ఇది వచ్చేసి మనకు కిచెన్లో ఎవ్రీ టైం అవైలబుల్గా ఉండేదే. సో ఇవైతే 2 యూస్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి కర్డ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా యూస్ చేయాలండి. దీనివల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది కేక్కి. సో నెక్స్ట్ అయితే ఇలా కర్డ్ తర్వాత నేను డెకరేషన్ పర్పస్గా ట్రూటీ ఫ్రూటీని తీసుకున్నాను. ఈరోజు ట్రూటీ ఫ్రూటీతో పాటు చాకో చిప్స్ని కూడా మీకు చూపించబోతున్నాను. ట్రూటీ ఫ్రూటీ కొంచెం స్వీట్గా ఉంటుంది, చాకో చిప్స్ అయితే కొంచెం ఇంకా మనకు చాక్లెట్ ఫ్లేవర్ లాగా కొంచెం ఏమంటారు చేదుగా ఉంటుంది. కానీ చాలా ఫేవరెట్ అండి నాకు, అందుకే 2 యూస్ చేస్తూ ఉంటాను. ఎక్కువగా చాక్లెట్ చిప్స్ని ఎక్కువగా యూస్ చేస్తాను. సో నెక్స్ట్ అయితే వెనీలా ఎసెన్స్ కూడా చాలా వాడాలండి, కంపల్సరీగా వాడాలి. ఎందుకంటే ఇది కూడా కేక్కి బెనిఫిట్ ఇస్తుంది. మనకు అక్కడ బౌల్స్ లాగా రాకుండా చాలా నీట్గా ఉంటుంది అనమాట. నేనైతే చాక్లెట్ ఎసెన్సే వాడతాను. వెనీలా కూడా ఉంటుంది, ఏ ఫ్లేవర్లో కావాలంటే అలా వాడుకోవచ్చు మీరు. సో నెక్స్ట్ అయితే ఒక బౌల్ తీసేసుకున్నాను. ఆ తర్వాత ఇలా మొత్తం కేక్ని స్మాష్ చేయడానికి ఇలా ఒకటి యూస్ చేస్తున్నాను. అలా మీ ఇంట్లో లేదు అనుకుంటే ఫోర్క్ యూస్ చేయొచ్చు, లేదా ఇంకా స్పూన్తో అయినా యూస్ చేయొచ్చు. నెక్స్ట్ నేనైతే కర్డ్ తీసుకున్నాను. ఇదైతే 2 స్పూన్స్ ఆఫ్ కర్డ్ని తీసుకొని అలా కలపాలి ఒకసారి. ఆ తర్వాత నెక్స్ట్ అయితే షుగర్ని గ్రైండ్ చేయాలి మనం మిక్సీలో. ఆ గ్రైండ్ పౌడర్ అనేది చాలా స్మూత్గా ఉండాలండి. ఆ పౌడర్ని నేను ఇలా కర్డ్లో ఫస్ట్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసేసి ఆ షుగర్ అంతా దాంట్లో కలిసిపోయేలాగా దాన్ని మొత్తం కలిపేస్తున్నాను అనమాట. ఇలాగా మొత్తం స్మూత్గా అలా అంతా కలిసిపోయేలాగా కలిపేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఆయిల్ యాడ్ చేయాలి. ఏదైనా ఆయిల్, కోకోనట్ అంటే మనకు ఇంట్లో వాడేది కుకింగ్ ఆయిల్ ఏదైనా వాడచ్చండి. సో నేనైతే ఫ్రీడమ్ ఆయిల్ యూస్ చేస్తాను. సో అది కూడా 2 స్పూన్స్ బిగ్ సైజ్ స్పూన్స్తో అలా యాడ్ చేయాలి. అంతా అది కూడా మొత్తం ఆ షుగర్లోకి మొత్తం పెరుగులోకి అంత అంటే డిప్ అయ్యేలా కలిసిపోయేలాగా మొత్తం కలిపేయాలి. ఆ తర్వాత నేను ఇందాక చెప్పినట్లు మైదా తీసుకోవాలి. అది కూడా 250 గ్రామ్స్ది. ఆ తర్వాత 2 స్పూన్స్ ఆఫ్ కోకో పౌడర్ని యూస్ చేస్తున్నాను. సో మీకు ఇష్టమైతే 1 స్పూన్ అంటే చాలు అనుకుంటే 1 స్పూన్ యాడ్ చేయొచ్చు, లేదంటే 2 స్పూన్లు యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత 1/2 స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్ని యాడ్ చేయాలి. మస్ట్ అండ్ షుడ్గా బేకింగ్ పౌడర్ అనేది ఎప్పుడైనా ఒకటి ఎక్కువగానే వాడాలండి. బేకింగ్ సాల్ట్ని కొంచెం తక్కువ వాడాలి. అంటే బేకింగ్ సాల్ట్ 1/2 స్పూన్ వేయాలి. తర్వాత వెనీలా ఎసెన్స్ ఒక మూత, అంటే వాటికి వచ్చిన సీసాకు వచ్చిన ఒక మూత అంతా వేసుకుంటే సరిపోతుంది. అలా వేసేసి ఈ మిక్చర్ అంతా మొత్తం అంటే బాగా మిక్స్ అవ్వాలండి. ఎందుకంటే బబుల్స్ లేకుండా ఏం లేకుండా అలా కలుపుతూ మధ్యలో కొంచెం గట్టిగా అవుతుంది, అప్పుడు పాలు యూస్ చేయాలి. అప్పుడు ఆ టైంలోనే పాలుని యాడ్ చేసి మొత్తం ఇలా మిక్స్ చేసేసి మొత్తం ఇలా ఎలా అంటే దోశకి మనం చేస్తాం కదా అలా ఆ టైప్ లాగా కొంచెం థిక్గా ఉండేలాగా చేయాలి. ఇదంతా పక్కకు పెట్టేయండి. తర్వాత నెక్స్ట్ ఇంకొక బౌల్ తీసుకోండి. దీంట్లో కూడా 2 స్పూన్స్ ఆఫ్ కర్డ్ని యాడ్ చేయండి. అది కూడా బిగ్ సైజ్ అని చెప్పాను కదండి, అలాగే
ఇక్కడ కూడా సేమ్ యాస్టీజ్ 2 స్పూన్స్ ఆఫ్ కర్డ్ని యాడ్ చేసి కొద్దిగా కలిపేసేసి ఆ తర్వాత ఈ కర్డ్లోకే మనం ముందు గ్రైండ్ చేసిన అంటే చిన్న అంటే గ్లాస్ ఆఫ్ షుగర్ని గ్రైండ్ చేసేసుకొని దాన్ని దీంట్లో కర్డ్లోకి కలిపేసి మొత్తం మిక్స్ అయ్యేలాగా మొత్తం బబుల్స్ లేకుండా అలా నీట్గా చేసేసి ఇందులో కూడా 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. అదే ఫ్రీడమ్ ఆయిల్ని మీరు ఏది వాడితే అది యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఫ్రీడమ్ ఆయిల్ వాడతాను కాబట్టి అది యూస్ చేస్తున్నాను. అదంతా కలిపేసి ఆ తర్వాత ఇందులోకి చిన్న గ్లాస్ ఆఫ్ అంటే మైదా, ఇందాక చెప్పింది 250 గ్రామ్స్ అయితే ఇది 125 గ్రామ్స్ ఆఫ్ మైదాని యూస్ చేస్తున్నాను. సేమ్ క్వాంటిటీలో షుగర్ని అలాగే యాడ్ చేస్తాం. అలాగే నెక్స్ట్ ఏం చేయాలంటే 1/2 స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్ని యాడ్ చేయాలి. 1/2 స్పూన్ ఆఫ్ మనకు చెప్పాను కదా మన ఇంట్లో ఉన్న బేకింగ్ సాల్ట్ అంటే అది వంట సోడాను అది యాడ్ చేసేయాలి. అలా యాడ్ చేసేసి మొత్తం వెనీలా ఎసెన్స్ కూడా 1 స్పూను యాడ్ చేసేసి మొత్తం మిక్స్ చేయాలన్నమాట. ఏమి ఇంత బబుల్స్ రాకుండా ఉండలు లేకుండా అలా మొత్తం మిక్స్ అయిపోయేలాగా మొత్తం దాన్ని నేనైతే ఫోర్క్తో కలుపుతున్నాను. నేను ఇందాక చెప్పాను కదండి ఫోర్క్తో కూడా చేయొచ్చు, అందుకనే రెండోసారి ఇలా చేసి చూపిస్తున్నాను. ఆ తర్వాత కొంచెం గట్టిగా అవుతుంది. సో దీనికి కొంచెం పాలు యాడ్ చేయాలి. పాలు కూడా మనకు ఎంత అనేది ఏం లేదు, మనకు క్వాంటిటీని బట్టి లూజ్గా అయ్యేలాగా మనకు కొంచెం చూసుకొని ఇదంతా అలా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. అయితే తర్వాత నేను కప్ కేక్స్ అన్నాను కదా, మన ఇంట్లో దొరికే చిన్న కప్స్ ఉంటాయి కదా అంటే స్టీల్ బౌల్స్, ఆ బౌల్స్ తీసుకొని ఆయిల్ అంతా దానికి రాసేయాలి. అయితే నేనైతే 4 చేద్దాం అనుకొని 4 కప్స్ తీసుకున్నాను. వాటిలోకి కార్న్ఫ్లోర్ పౌడర్ ఇంట్లో ఉంటుంది కదండి ఆల్రెడీ, అదే మొక్కజొన్న పిండి, ఆ పిండిని ఒక్కొక్క స్పూన్ ఆఫ్ బౌల్లోకి వేసేయాలి. వేసేసి అదంతా ఎలా అంటే మొత్తం అంచులు లోపల అంతా కలిసేలాగా ఆ బౌల్ని నేను ఇలా సెట్ చేస్తున్నాను కదా అలా మొత్తం సెట్ చేయాలన్నమాట. తర్వాత ఆ బౌల్లోకి మనము ఫస్ట్ తీసుకున్న చాక్లెట్ కేక్ మిక్చర్ ఉంది కదా ఆ మిక్చర్ మొత్తంని తీసి దాంట్లో వేయాలన్నమాట. ఆ బౌల్లోకి వేయాలి. అంటే ఆ బౌల్ అలా చేయడం వల్ల ఏంటంటే మనం కేక్ చేసినప్పుడు ఆ బౌల్కి అంటుకోకుండా ఈజీగా వస్తుంది అనమాట. అలా చేయాలి. ఆ తర్వాత ఇంకా నేను చెప్పినట్టు చాక్లెట్ది ఫస్ట్ పెట్టాను కదా ఆ చాక్లెట్ది ఒక్కొక్క స్పూన్ లాగా అట్లా చిన్నది గంటలాగా మన చారు గంటలాగా ఉంటుంది అది తీసుకోవాలి. అది కూడా ఓన్లీ 2 స్పూన్స్ వేస్తే సరిపోతుందండి, ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎక్కువ వేస్తే అది పొంగి బయటికి వచ్చేసి మనకు కేక్ అనేది కింద పడిపోతుంది. సో అందుకని 2 స్పూన్స్ వేస్తే సరిపోతుంది. అది కూడా చెప్పాలంటే మన సైజును బట్టి దానికి పావు వంతు వేస్తే సరిపోతుంది. వేసాక మొత్తం ట్యాప్ చేయాలండి, అక్కడ ఏమన్నా బబుల్స్ ఉన్నా అవన్నీ సెట్ అయిపోయి బౌల్కి మంచిగా సెట్ అయిపోతుంది. సో నెక్స్ట్ అయితే ఇలా ట్రూటీ ఫ్రూటీకే 1 స్పూన్ ఆఫ్ షుగర్ పౌడర్ని కలిపేసి అలా మొత్తం పక్కన పెట్టుకొని ఆ ట్రూటీ ఫ్రూటీని డెకరేషన్ పర్పస్ లాగా మనకి ఇష్టం వచ్చినట్టుగా అలా వేసుకోవచ్చు. అలా అన్ని రకాలుగా వేసుకోవచ్చు, లేదంటే డ్రై ఫ్రూట్స్ వాడచ్చు, లేదంటే చాకో చిప్స్ నేను వాడినట్టుగా చాకో చిప్స్ కూడా వాడచ్చు. ఇలా ఏదైనా ఓకే. మస్ట్ అండ్ షుడ్గా ఏంటంటే ఏ బౌల్ సైజ్ తీసుకున్నా కూడా దానికి ఓన్లీ పావంతనే వేయాలండి. 3/4 అంత పైకి మన కేక్ అనేది వస్తుంది. సో అందుకని చెప్తున్నాం. నెక్స్ట్ అయితే ఇలా ఒక ప్యాన్ తీసుకొని అదే బాండీ తీసుకొని ఆ బాండీని స్టవ్ మీద పెట్టేసి దాని మధ్యలోకి ఒక ఇలా ట్రే తీసుకోవాలి. తీసుకొని ఒక 5 మినిట్స్ వెయిట్ చేయాలి. ఆ తర్వాతనే హీట్ అయిన తర్వాతనే ఇలా చిన్న చిన్న ఈ బౌల్స్ అన్నిటి దాని మీద పెట్టేసి సిమ్లోకి పెట్టాలి. హీట్ అయ్యేంత వరకు మాత్రమైతే అంటే సిమ్లో పెట్టద్దు, హైలో పెట్టండి. తర్వాత ఈ బౌల్స్ అన్నీ పెట్టిన తర్వాత మాత్రం సిమ్లో పెట్టేసేయండి. ఇలా పెట్టేసి 20 మినిట్స్ దాన్ని ఏమనొద్దు. దానికి పైన పెట్టే క్యాప్కు మాత్రం గాలి అంటే బయటికి ఎయిర్ రాకుండా మనకు అక్కడ బ్లాక్ చేసేటట్టు ఏదన్నా సిల్వర్ పేపరో ఏదన్నా అట్లా పెట్టేసేయండి. సో నెక్స్ట్ అయితే 20 మినిట్స్ తర్వాత చూడండి కొంచెం ఇలా పొంగినట్టు అయ్యి అలా పైకి కనిపిస్తుంది కదండి. సో ఇప్పుడు మనకు అది అయ్యిందా బ్రేక్ అంటే బేకింగ్ అయ్యిందా లేదో చూడాలి అంటే ఒక టూత్పిక్ ఉంటుంది కదా దాన్ని తీసుకొని అలా ఊరికే ఇలా పెట్టి ఒకసారి చూస్తే దాని టూత్పిక్కి ఏమీ అంటుకోకుండా వస్తుంది అంటే బేక్ అయినట్టేనండి. సో ఇప్పుడు ఇది అయిపోయింది. నెక్స్ట్ అయితే చిన్న చిన్న కప్లో చేద్దామని డిసైడ్ అయ్యాను. సో దానికోసమని ఇలా టీ కప్స్ ఉంటాయి కదా దాంట్లోకి ఇలా వేసాను. అది కూడా నెక్స్ట్ అవి తీసేసి బౌల్లో ఉన్నవి తీసేసి ఇలా మళ్ళీ సెట్ చేశాను. అన్నీ ఒక ప్లేట్లోకి పెట్టేసుకొని
ఒకేసారి ఇలా కూడా చేసుకోవచ్చు అండి. అన్నీ ఒకేసారి ఎక్కువగా వస్తాయి. చిన్న చిన్న బుల్లి బుల్లి కప్ కేక్స్ లాగా కనిపిస్తాయి. ఇందాక చూసింది అయితే స్టీల్లో ఉన్న కప్ కేక్స్, ఇవైతే చిన్న చిన్న బుల్లి బుల్లి కేక్స్ లాగా కనపడతాయి మనకు. సో ఇవి కూడా అలా పెట్టేసుకొని ఇవి కూడా ఒక 20 minutes అలా వదిలేయండి. ఆ తర్వాత చూడండి ఎలా బేక్ అవుతున్నాయో, చాలా పైకి ఇట్లా పొంగినట్టుగా ఎలా వస్తున్నాయి కదండి, చాలా బాగుంది కదా. నెక్స్ట్ అయితే నేను చూపిస్తాను చూడండి అది ఎలా వస్తుంది అనేది. మొత్తం కొద్దిసేపు వదిలేయాలండి అది చల్లారే వరకు. తర్వాతే వేస్తేనే బౌల్లో నుంచి విడిపోయి ఇలా బయటికి అనేది పడుతుంది. లేదంటే వేడి మీద ఉన్నప్పుడు వేస్తే అసలు రాదు, బయటికి రాదు, అంటుకొని పోతుంది బౌల్కి. సో ఇలా వేడి తగ్గాకే మనం వేయాలి. అలా వేస్తే ఇలా కనపడుతుంది. నెక్స్ట్ ఇగో నేను చాక్లెట్ది కూడా వేసి చూపిస్తున్నాను మీకు. ఒకటి మామూలు నార్మల్ కేక్ది, ఒకటి ఏమో చాక్లెట్ కప్ కేక్ది, 2 వేసి చూపించాను. రివర్స్లో పడుతుంది, అది కూడా బౌల్కి అంటుకోకుండా. ఎంత బాగుంది కదండి, చూస్తుంటేనే చాలా బాగా అనిపిస్తుంది కదా. మా పిల్లలు అయితే ఎప్పుడు ఎంజాయ్ చేస్తూ తింటారు. ఆ టైంకి మా కవ్యాంశ్ లేడు, మా బాబా ఆస్వాదిస్తున్నాడు, ఆనందంగా తింటున్నారు. ఇంకేముందండి, మీరు కూడా ఇలా చేసేసుకోండి, హ్యాపీగా పిల్లలకు పెట్టేయండి, మీరు తినండి, ఎంజాయ్ చేయండి, హ్యాపీగా న్యూ ఇయర్కి వెల్కమ్ చెప్పండి. ఇంకా మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. ఇంకా అప్పటి వరకు టాటా, బాయ్ బాయ్.